హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడదాం. ప్రెజెంట్ అయితే మనం విశాఖపట్నంలో అయితే ఉన్నామండి. సో టాటా ఏస్ ఈవీ, టాటా ఏస్ ఈవీకి సంబంధించినటువంటి రివ్యూస్ అలాగే వాక్ అరౌండ్లు అవి ఇవి అయితే అన్నీ చేశాం కదా. ఈ టాటా ఏస్ ఈవీ అనేది 8 months పాటు రన్ చేసినటువంటి ఒక కస్టమర్ టెస్టిమోనీ అయితే ఈరోజు తెలుసుకుందాం. అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ని బట్టే కదా మీరు ఈ వెహికల్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు అనేది బేస్ అయి ఉంటుంది. అంటే యాక్చువల్గా ఈ వెహికల్ అయితే మనకి 155 కిలోమీటర్ల రేంజ్ అయితే ఇచ్చారు. హైవేలో ఎంత వస్తుంది, లోకల్లో ఎంత వస్తుంది అంటే జనరల్ ఫార్మాట్లో వాళ్ళైతే లెక్కించి అయితే ఇస్తారు కదా కంపెనీ వాళ్ళు 155 కిలోమీటర్లు. మరి రియాలిటీలో ఏ విధంగా ఉంది ఈ వెహికల్ యొక్క మైలేజ్ రేంజ్ అనేది ఏ విధంగా ఉంది, అలాగే బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, అంటే బ్యాటరీ ఓవర్ హీట్ అవుతుందా లేదంటే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, మోటార్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, స్టీరింగ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఇదైతే మనకి సౌండ్ పొల్యూషన్ అలాగే ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేసే వెహికల్ కదా, దానికైతే న్యాయం చేస్తుందా లేదా అనేటటువంటి విశేషాలన్నీ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో టాటా ఏస్ ఈవీ అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉందంటే సేమ్ టాటా ఏస్ లాగానే ఉంటుంది. దీని లోపల హాలోజన్ హెడ్ లైట్ సెటప్ అయితే వస్తుంది. అలాగే మనకి దీని లోపల అయితే మనకి 13 inch వీల్స్ అయితే వస్తాయండి. అలాగే పేలోడ్ కెపాసిటీ 750 kgs అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ఈ బాడీ అయితే చూసారు కదా, ఈ బాడీలో మనకి చాలా టైప్స్ అయితే ఉంటాయన్నమాట. మన పర్పస్ని బట్టి మనం అయితే బిల్డ్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే కంటైనర్ బాడీ అయితే పెడతారు, వీళ్ళైతే ఓపెన్ బాడీ అయితే కట్టించడం జరిగింది. ఆ బాడీ హైట్ కూడా మనకి ఉంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక 3.5 feet అయితే వీళ్ళు బాడీ కట్టించడం అయితే జరిగింది. దాని తర్వాత కింద అయితే బ్యాటరీ ప్యాక్ ఉంటుందన్నమాట. అలాగే ఛార్జింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కస్టమర్ మాటల్లోనే విందాం. ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం అల్లిపురంలో అయితే ఉన్నామండి. గణపతి రెస్టారెంట్ వారిది అనమాట ఈ వెహికల్. సో ఈ వెహికల్ని ఎప్పటి నుంచో డ్రైవ్ చేస్తున్నటువంటి బ్రదర్ మాటల్లోనే విందాం. హాయ్ అండి, నైస్ మీటింగ్. మీ పేరండి? మెహబూబా. సో మెహబూబా గారు అయితే ఈ వెహికల్ని వచ్చినప్పటి నుంచి అయితే ఇది ఎప్పుడు తీసుకున్నారండి ఈ వెహికల్? 8 months అవుతుంది. నవంబర్లో అయితే తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఓనర్ గారితో కూడా మాట్లాడాను. దీనికి ఉన్నటువంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, వీటన్నిటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీన్ని మెయింటైన్ చేస్తూ క్లోజ్ వేలో అబ్జర్వ్ చేస్తున్నటువంటి మెహబూబా గారి మాటల్లో కూడా కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం టాటా ఏస్ ఈవీకి సంబంధించి. సో మొట్టమొదటిగా ఈ టాటా ఏస్ ఈవీ అనేది ఎందుకు మీరు చూస్ చేసుకున్నారండి? అంటే పెట్రోల్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రిక్ వెహికలే ఎందుకు తీసుకున్నారు ఓనర్ గారు? ఇది సేవ్ అవుతుందండి. ఒక అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. లోకల్ తిరగడానికి ఇబ్బంది లేదు మాకు. ఓకే. లాంగ్ అయితే 150 వస్తుందండి, లోకల్ అయితే 120 దాటుతుంది సిటీలో తిరిగితే. సిటీలోనే. ఓకే, అదే నేను మీకు అడుగుదాం అనుకుంటున్నాను. జనరల్గా రేంజ్ అయితే ఇది 155 ఇచ్చారండి కంపెనీ వాళ్ళు. మీరు హైవేలో తిరిగితే ఎంత వస్తుందండి? 150 వస్తుందండి. 150 వస్తుంది. ఓకే, అంటే మీరు ఎంత స్పీడ్లో మెయింటైన్ చేస్తారండి? 60 వరకు వెళ్ళొచ్చు అన్నట్టు చెప్పారు. మీరు ఎంత? 60 వెళ్తుందండి బండి. 60 వెళ్తుంది. 60 లోడ్ బండి 60 వెళ్తుంది. లోడ్ బండి 60 వెళ్తుంది. ఓకే. దాని తర్వాత ఏంటంటే లోకల్లో మనం ఇప్పుడు విశాఖపట్నం లోకల్లో ట్రాఫిక్ ఎక్కువ కదా, బ్రేక్స్ అయితే వేస్తూ ఉండాలి కదా, అప్పుడు మీకు రేంజ్ ఎంత వస్తుందండి? 120 వస్తుంది. 120 వస్తుంది. 125 కూడా వస్తుంది. ఓకే. నెక్స్ట్ రేంజ్ విషయంలో ఈ వెహికల్ ఎవరైనా సరే తీసుకోవాలంటే తీసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు ఇచ్చిన రేంజ్ అయితే వస్తుందంటారు. ఓకే. దాని తర్వాత ఈ స్టీరింగ్ కంఫర్ట్ అని, సిట్టింగ్ కంఫర్ట్ అని ఇదే విధంగా ఉందండి. బాగుంది. సో జనరల్గా మీరు కార్ డ్రైవ్ చేశారు ఎక్కువ కాలం అని చెప్పేసి అయితే విన్నాను. సో కార్ డ్రైవ్ చేసిన మీరు ఈ టాటా ఏస్ ఈవీ నడుపుతుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇబ్బంది ఏం లేదండి, చాలా బాగుంది. చాలా బాగుంది. సెల్ ఛార్జింగ్ ఉంది, బాగుంది. ఓకే. దాని తర్వాత మెయిన్గా ఇంకో విషయం ఏంటంటే పేలోడ్. జనరల్గా ఈ లగేజ్ వెహికల్స్ అన్ని కూడా కమర్షియల్ పర్పస్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి. పేలోడ్ అనేది కంపెనీ వారు 750 kgs ఇచ్చారు ఈ వెహికల్కి. మీరు ఎంత వెయిట్ వేస్తారు? 2 టన్నులు వేస్తున్నాం. 2 ton 2000 kgs వేస్తారు. సో 2000 kgs దీంట్లో లోడ్ వేసినప్పుడు ఏమైనా ఇబ్బంది పెడుతుందా వెహికల్? లేదండి. మోటార్ కానీ లేదంటే అంటే బ్యాటరీ కానీ ఓవర్ హీట్ అవ్వడం ఇటువంటివి ఏమైనా? లేదండి, అలాంటి కంప్లైంట్స్ ఏమి లేవు. సో ఆ విషయంలో అయితే మీకు ప్రాబ్లం ఏమి అనిపించట్లేదు. దాని తర్వాత టర్నింగ్ కొట్టేటప్పుడు కానీ, ఫ్లైఓవర్ వచ్చేటప్పుడు కానీ దీని యొక్క గ్రేడబిలిటీ అంటే 22% ఉంది. 22 degrees అంటే ఈ మాత్రం, ఇది 90 degrees కదా, 22 అంటే ఇక్కడికి వస్తుంది. సో ఇంత స్లోప్ వచ్చేటప్పుడు మీకు ఇది పైకి ఎక్కుతుందా? వెళ్ళిపోతుందండి దర్జాగా. 2 టన్నులు వేసినా సరే. 2 టన్నులు ఎక్కువగా ఏంటండి మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు? దీన్ని ఆయిల్ క్యాన్లు తీసుకొస్తామండి. ఆయిల్ క్యాన్లు హోటల్స్కి సప్లై చేస్తారు మీరు? హోటల్స్కి సప్లై చేస్తారా? తీసుకొచ్చి హోటల్కి ఇస్తామండి. ఓకే. దాని తర్వాత ఇంకేంటండి ట్రాన్స్పోర్ట్ చేస్తారు? ఈ వాటర్ పైపులు, తర్వాత ఈ ఎలక్ట్రికల్ పైపులు వస్తుంటాయండి. అదైతే మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఓకే. దాని తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కడైనా మీకు ఎత్తైన స్పీడ్ బ్రేకర్లు వచ్చేటప్పుడు కింద తగలడం కానీ ఇటువంటిది ఏమైనా ఉందా? లేదు, అలాంటిది ఏమి లేదు. దాని తర్వాత మెయిన్గా ఇప్పుడు అండి, సో టాటా వెహికల్ అయితే తీసుకుంటాం, భరోసా వాలీ ట్రక్స్ అని అయితే మనం
చెప్పుకోవచ్చు అనమాట. వీటిని 750 కేజీలు పేలోడ్ ఇచ్చినప్పటికీ మనకి 2,000-2,500 వరకు అయితే వీళ్ళు వేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. మీరు ఇక్కడ ఫొటోస్ కూడా చూశారు కదా వీళ్ళు ఎంత లోడ్ వేశారనేది. దాని తర్వాత ఈ వెహికల్ అనేది సర్వీస్ విషయానికి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంది, దీంట్లో మైనస్ పాయింట్లు ఏంటనేది ఈయనైతే చెప్తారనమాట. ఒక మైనస్ అయితే చెప్పారు, ఆ మైనస్ గురించి అయితే మాట్లాడదాం. కంపెనీ వరకు అయితే అది ఇన్పుట్స్ అయితే ఇద్దాం. మెహబూబా గారు అయితే ఒక 3 కాన్స్ అయితే చెప్పారండి, వాటిని రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది అన్నారు. సో వాటిలో మొట్టమొదటిగా ఇదిగోండి ఇక్కడ బ్యాక్ విండో ఏదైతే ఉందో ఈ విండో అయితే ఓపెనబుల్ ఉంటే బాగుంటుందని అయితే చెప్పారనమాట. ఇదైతే మనకి కంప్లీట్ క్లోజ్ అయితే ఉందన్నమాట. అది ఓపెన్ చేసే పరిస్థితి ఉంటే బాగుంటుంది అన్నారు. అవునా కదండి? అవునండి. ఓకే. దాని తర్వాత ఈ కట్ ప్లేట్ల విషయంలో ఏదో చెప్పారు. ఫ్రంట్ ఇచ్చారండి గ్రీజింగ్, అలాగే బ్యాక్ సైడ్ ఇవ్వాలండి. బ్యాక్ సైడ్ కూడా గ్రీజింగ్ ఇస్తే బాగుందన్నారు. ఓకే. ఆ పిన్లు మార్చితే సరిపోతుంది. బోల్డ్ ఇచ్చారు డైరెక్ట్, సేమ్ దీనికి పిన్లు ఇచ్చినట్టు దానికి ఇస్తే సరిపోతుంది. ఓకే. పిన్నులు ఇస్తే మీరు గ్రీజ్ కొట్టించుకునే పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఎక్కువ పేలోడ్ వేసేటప్పుడు మనకి సస్పెన్షన్ బాగుంటుంది, సస్పెన్స్ బాగుంటుంది అనేది అనుకుంటున్నాను. ఓకే. దాని తర్వాత అయితే ఛార్జింగ్ స్టేషన్స్ వీలైనంత త్వరలో పెడితే బాగున్నాం. ఎందుకనేసి అంటే ఇక్కడ ఉండేటటువంటి ఛార్జింగ్ సాకెట్కి ఫాస్ట్ ఛార్జింగ్ పిన్ కనెక్షన్ అయితే విశాఖపట్నంలో అయితే లేదండి. ఇంకెక్కడైనా ఉందేమో ఒకసారి అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నేను కూడా డేటా గ్యాదర్ చేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను. షోరూంలో సర్వీస్ ఏ విధంగా ఉందండి? వెహికల్ బాగుందండి, బాగుంది. సో ప్రత్యేకంగా ఇచ్చారు ఒక అతన్ని, ఆయన బాగా చేస్తున్నారు. ఓకే. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఎంత తిరిగారండి ఈ వెహికల్ ఇప్పటి వరకు? 6,500 దాటిందండి. 6,500 తిరిగారు. జనరల్గా సర్వీసింగ్కి డేట్ ఇచ్చారు, డేట్ ప్రకారం తీసుకుని వెళ్ళారు. సో అక్కడైతే స్పెషల్గా ఒక సర్వీస్ సెంటర్ ఉంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ నేనైతే చూశాను. ఈ ఆయిల్స్ ఏమైనా మార్చారండి? డిఫరెన్షియల్ ఆయిల్ కానీ కూలెంట్ కానీ ఇవేమన్నా మార్చారు ఇప్పటి వరకు? చెక్ చేయించానండి, అదేం లేదండి, అదేం అవసరం లేదన్నారు. బాగానే ఉందన్న. ఇప్పటి వరకు దీనికి ఏమైనా మదుపు పెట్టారా అండి? ఇప్పుడు 6,500 కిలోమీటర్లు తిరిగారు కదా, ఓన్లీ ఛార్జింగ్ పెట్టడం తిరగడం. దాని తర్వాత మీకు ఛార్జింగ్ ఇన్ని నెలలు 8 నెలలు అవుతుంది కదా, కరెంట్ బిల్లో కానీ ఏమైనా తేడాలు అంటే ఎంత వస్తుంది? ఎంత లేదండి, మామూలుగా ఉంటుంది. మామూలుగా ఉంది, మరీ ఎక్కువ అయితే ఖర్చు అవ్వట్లేదు. ఓకే. దాని తర్వాత మెయిన్గా ఇప్పుడు ఛార్జింగ్ అనేది మీరు ఇంటి దగ్గర పెడుతున్నారు కదండి, ఎంతసేపట్లో ఫుల్ ఛార్జ్ అవుతుందండి ఇది? 8 అవర్స్. బయట ఫాస్ట్ ఛార్జింగ్ మనకి ఒక గంటలో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అయిపోద్ది అన్నట్టుగా కంపెనీ వారు చెప్తున్నారు కదా, బయట ఫాస్ట్ ఛార్జింగ్ ఎప్పుడైనా పెట్టారండి మీరు? ఇంకా లేదండి, పెట్టలేదు. ఎందువలన? మాకు పెట్టుకునేంత అవసరం రాలేదు. ఓకే. టాటా వారు ఏంటంటే ఈ టాటా ఏస్ ఈవీకి సంబంధించినటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ అయితే త్వరలో తీసుకొని వస్తారనమాట. చాలా ఫ్యూయల్ స్టేషన్స్లోన ఎక్కడికక్కడైతే తీసుకొని వస్తారు. ఫ్లీట్ ఎడ్జ్ టెక్నాలజీ అయితే ఉంటుంది కదా, మొబైల్ యాప్తో ఈ వెహికల్ని కనెక్ట్ చేసిన తర్వాత నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్ డీటెయిల్స్ అయితే మీకు వస్తాయి. అక్కడికి వెళ్ళి అయితే మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చండి. అలా ఒక గంటలో అయితే ఇది ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుందండి. సో చూసారు కదా గైస్, టాటా ఏస్ ఈవీకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఓనర్షిప్ రివ్యూ. సో ఈ వెహికల్ ఫైనల్గా ఎవరైనా కొనుక్కోవాలంటే నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చా, లేదంటే ఏమైనా ఆలోచించాల్సిన పని ఉందా? ఇది టాటా ఏస్ ఈవీకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఓనర్షిప్ రివ్యూ. వీళ్ళైతే విష్ణు క్యారియర్స్లో అయితే తీసుకోవడం జరిగింది. ఇండస్ట్రియల్ ఎస్టేట్లో అయితే ఉంటుందన్నమాట. అక్కడైతే మనకి స్పెషల్ సర్వీస్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈవీకి. టాటా సర్వీస్ సెంటర్స్ అన్నింటిలో కూడా మనకి స్పెసిఫిక్ టెక్నీషియన్స్ అయితే టాటా ఏర్పాటు చేసింది. సర్వీస్ వీడియో అయితే ఆల్రెడీ చూశారు కదా, టాటా ఏస్ ఈవీకి సంబంధించిన డీటెయిల్ సర్వీస్ వీడియో. మీరు టాటా ఏస్ ఈవీ కొనాలంటే నిరభ్యంతరంగా కొనొచ్చని సర్వీస్ వీడియో అలాగే ఓనర్షిప్ రివ్యూ అయితే మనకు తెలియజేస్తూ ఉన్నాయి. సో మీరు మరింకెందుకు ఆలోచన చేస్తున్నారు? మెయింటెనెన్స్ ఫ్రీ వెహికల్, సౌండ్ పొల్యూషన్ తగ్గించాలన్నా, ఎయిర్ పొల్యూషన్ తగ్గించాలన్నా టాటా ఏస్ ఈవీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, థ్యాంక్ యూ.